మన ఛానల్లో జనవరి నెలకు సంబంధించిన 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాము. ఇది 3వ వీడియో. ఈ వీడియోలో జనవరి నెలకు సంబంధించిన అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. కావున మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోను చూడండి. మొదటి ప్రశ్న, ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరిగిన బ్రిటిష్ జూనియర్ ఓపెన్ అండర్ 17 బాలికల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి, అనాహత్ సింగ్. బర్మింగ్హామ్లో జరిగిన బ్రిటిష్ జూనియర్ ఓపెన్ 2025 స్క్వాష్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన అనాహత్ సింగ్ ఈజిప్ట్కు చెందిన మెలికా ఎల్ క్రాక్సీని ఓడించి మహిళల అండర్ 17 టైటిల్ను కైవసం చేసుకుంది. డిసెంబర్ 2024కి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా ఎంపికైన భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, జస్ప్రీత్ బుమ్రా. అమెరికన్ మ్యాగజైన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ న్యూస్ ద్వారా 2024 ఉత్తమ జావెలిన్ త్రో అథ్లెట్గా ఎంపికైన జావెలిన్ త్రోయర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, నీరజ్ చోప్రా. ఇటీవలే వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత మహిళా క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, స్మృతి మందన. స్మృతి మందన కేవలం 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. గత ఏడాది దక్షిణాఫ్రికాపై 87 బంతుల్లో సెంచరీ చేసిన హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డును బద్దలు కొట్టింది. ఇటీవలే అత్యధిక గ్రాండ్ స్లామ్ మ్యాచ్లో ఆడిన టెన్నిస్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, నోవాక్ జోకోవిచ్. జనవరి 15న అతను తన 430వ గ్రాండ్ స్లామ్ మ్యాచ్లో పాల్గొన్నాడు. ఇది ఫెదరర్ కంటే ఒక మ్యాచ్ ఎక్కువ. వన్డేల్లో భారత మహిళల జట్టు అత్యధిక స్కోరు 435 ఏ దేశంపై చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఐర్లాండ్పై. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ ద్వారా అంబుడ్స్మెన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి, అరుణ్ మిశ్రా. ఐసీసీ అండర్ 19 మహిళల T20 ప్రపంచ కప్ 2025 ఏ దేశంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి, మలేసియాలో. భారత క్రికెట్ జట్టు కొత్త బ్యాటింగ్ కోచ్గా ఇటీవలే ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, శీతాంశు కోటక్. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, విక్టర్ యాక్సెల్సన్. డెన్మార్క్కు చెందిన విక్టర్ యాక్సెల్సన్ ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. మహిళల సింగిల్స్లో దక్షిణ కొరియాకు చెందిన ఆన్సే యంగ్ థాయిలాండ్కు చెందిన పి చోచు వాంగ్డోను ఓడించి టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఇండియా ఓపెన్ 2025 జనవరి 14 నుండి 19 వరకు న్యూఢిల్లీలో జరిగింది. విజయ్ హజారే ట్రోఫీని 5వసారి ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి, కర్ణాటక.
కర్ణాటక 36 పరుగుల తేడాతో విదర్భను ఓడించి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. విజయ్ హజారే ట్రోఫీని 2002-03 సంవత్సరంలో ప్రారంభించారు. ఖోఖో వరల్డ్ కప్ 2025లో పురుషుల విభాగంలో విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఇండియా. ఈ ప్రపంచ కప్ 2025 జనవరి 13 నుండి 19 వరకు భారతదేశంలోని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ టోర్నమెంట్ను ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్ నిర్వహించాయి. పురుషుల విజేత భారతదేశం, రన్నరప్ నేపాల్. మహిళల విజేత భారత్, రన్నరప్ నేపాల్. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్లో తమిళనాడుకు చెందిన ఆర్ వైశాలి ఏ పతకం సాధించారు? ఆన్సర్ ఆప్షన్ సి కాంస్య పతకం. సెమీస్లో జూ వెన్ జున్ చైనా చేతిలో ఆర్ వైశాలి ఓడిపోయారు. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ లడఖ్లో. మహిళల హాకీ ఇండియా లీగ్ 2024-25 విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఒడిశా వారియర్స్. ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ హిల్ ఒడిశా వారియర్స్ జేఎస్డబ్ల్యూ సూర్మ హాకీ క్లబ్పై 2-1 విజయంతో టోర్నమెంట్ ప్రారంభ ఎడిషన్ను కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్ రాంచీలోని మారెంగ్ కోమ్గో జైపాల్ సింగ్ మోండా ఆస్ట్రో టఫ్ హాకీ స్టేడియంలో జరిగింది. సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి సూరత్లో. 86వ సీనియర్ జాతీయ మరియు అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2025 గుజరాత్లోని సూరత్లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇండోర్ స్టేడియంలో నిర్వహించబడింది. 38వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 28 జనవరి 2025న డెహ్రాడూన్, ఉత్తరాఖండ్లో 38వ వేసవి జాతీయ క్రీడలను ప్రారంభించారు. 38వ జాతీయ క్రీడలు 28 జనవరి 14 ఫిబ్రవరి 2025 వరకు జరుగుతాయి. మస్కట్ ఆఫ్ ది గేమ్ మోలీ. మోలీ ఒక మోనల్ పక్షి. ఇది ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పక్షి కూడా. గోవా 2023లో 37వ వేసవి జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. థర్డ్ ఐ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ముంబైలో. ఇరవై 23వ దివి కళామేళ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ వడోదర. వడోదరలో జరిగిన 23వ దివి కళామేళను కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ సహాయ మంత్రి బిఎల్ వర్మ ప్రారంభించారు. 20 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 100 మంది విభిన్న ప్రతిభావంతులైన కళాకారులు, హస్త కళాకారులు మరియు వ్యవస్థాపకులు ఈ మేళాలో పాల్గొన్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ కాన్క్లేవ్ 2025 ఏ నగరంలో నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి పూణేలో.
జనవరి 2025లో కేంద్ర మత్స్య, పశుసంవర్ధ మరియు పాడి పరిశ్రమల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ మహారాష్ట్రలోని పూణేలో వ్యవస్థాపక అభివృద్ధి సమ్మేళనం 2025ను ప్రారంభించారు. థీమ్ ఆఫ్ దిస్ కాన్క్లేవ్ ఈజ్ ఎంపవరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ట్రాన్స్ఫార్మింగ్ లైవ్ స్టాక్ ఎకానమిక్స్. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, న్యూఢిల్లీలో. భారతదేశపు అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పోను న్యూఢిల్లీలో ప్రధాని మోదీ ప్రారంభించారు. దీని యొక్క థీమ్ బియాండ్ బౌండరీస్, co-creating the future of the automotive value chain. మొదటి ఒలింపిక్ పరిశోధన సదస్సు ఏ రాష్ట్రంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, గుజరాత్లో. ఈ కార్యక్రమం గాంధీనగర్లోని నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగింది. మొదటి అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సదస్సు జనవరి 27 నుంచి 30 తేదీల్లో జరిగింది. క్వాడ్ విదేశాంగ మంత్రి యొక్క 9వ విదేశాంగ మంత్రి స్థాయి సమావేశం జనవరి 2025లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, వాషింగ్టన్ డీసీలో. జనవరి 2025న యునైటెడ్ స్టేట్స్లోని వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి డాక్టర్ ఎస్ జయశంకర్ హాజరయ్యారు. భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా విదేశాంగ మంత్రులు, క్వాడ్ గ్రూపింగ్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం 55వ వార్షిక సమావేశం ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి, దావోస్లో. మూడవ జాతీయ గనుల మంత్రుల సమావేశం 2025 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఒడిశాలో. ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ యొక్క 85వ సెషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, పాట్నాలో. వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం, నాటకం విభాగంలో అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్రూడ్ లిస్ట్. భారతదేశ చలనచిత్రం ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్ ఈ అవార్డు ప్రదర్శనలో నామినేషన్ పొందింది, కానీ అది ఏ అవార్డును గెలుచుకోలేదు. ఉత్తమ చిత్రం డ్రామాలో ది బ్రెడ్ లిస్ట్. డ్రామా చిత్రంలో ఉత్తమ నటుడు ఆండ్రియన్ బ్రాడీ. ఉత్తమ చిత్రం ఇంగ్లీష్ కాని భాషలో ఎమిలియా పెరేజ్, స్పానిష్ భాషకు సంబంధించి. ఉత్తమ యానిమేటెడ్ చలనచిత్రం ఫ్లో. ప్రవాసీ భారతీయ పురస్కారం 2025 ఎంతమందికి అందించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి, 27 మందికి. ఈ గౌరవం భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు ఇవ్వబడుతుంది. ప్రవాసీ భారతీయ దివస్ కన్వెన్షన్ 2025 8-10 జనవరి 2025 నుండి భువనేశ్వర్, ఒడిశాలో జరిగింది. ట్రినిడాడ్ మరియు టొబాకో ప్రెసిడెంట్ క్రిస్టినా గార్లా కంగాలు ఈ కాన్ఫరెన్స్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అపర్ణ సేన్.
సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు 2025కి ఏ సంస్థ ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ బి ఇన్కాయిస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ విపత్తు నిర్వహణలో అత్యుత్తమ కృషికి సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు 2025కి ఎంపిక చేయబడింది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ 1999లో తెలంగాణలోని హైదరాబాద్లో స్థాపించబడింది. ఈ అవార్డును ఒక సంస్థకు అందజేస్తే 51 లక్షలు ఇవ్వబడుతుంది మరియు ఒక వ్యక్తికి ఇస్తే 5 లక్షలు ఇవ్వబడుతుంది. సుభాష్ చంద్రబోస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డు 2019 నుండి డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగంలో ఇవ్వబడుతుంది. గ్లోబల్ అచీవ్మెంట్ అండ్ హానరీ సౌదీ అరేబియా జాయ్ అవార్డును ఎవరు దక్కించుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ హృతిక్ రోషన్. జపాన్ అకాడమీ ఫిల్మ్ అవార్డులకు ఏ భారతీయ చిత్రం ఎంపికయింది? ఆన్సర్ ఆప్షన్ డి లపాతా లేడీస్. ఆస్కార్ అవార్డు 2025కి ఏ హిందీ భాషా చిత్రం నామినేషన్ పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అనూజ. ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 10న జరుపుకుంటారు. ఏ సంవత్సరంలో దీనిని మొదటిసారిగా జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి 2006లో. 2025 యొక్క థీమ్ హిందీ ద గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్. భారత సైనిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 15న. భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 12న. స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని 1984లో ప్రకటించారు. స్వామి వివేకానంద జనవరి 12, 1863న కోల్కతాలో జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను ఇటీవలే ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 11 నుండి 17 వరకు. 2025 యొక్క థీమ్ బి ఏ రోడ్ సేఫ్టీ హీరో. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ రైజింగ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 20న. ఎన్డీఆర్ఎఫ్ 2006లో ఏర్పడింది. పీస్ ఆనంద్ ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్. 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 2025 సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ దక్షిణ క్యాంపస్ కూడా ప్రారంభించబడింది. లోక్పాల్ మొదటి వ్యవస్థాపక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 16న. భారతదేశ అంబుడ్స్మెన్ 16 జనవరి 2014న స్థాపించబడింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ భారతదేశ ప్రస్తుత లోక్పాల్ చైర్మన్. పరాక్రమ్ దివాస్ ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు?
ఆన్సర్ ఆప్షన్ డి జనవరి 23న. పరాక్రమ్ దివాస్ ప్రతి సంవత్సరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినమైన జనవరి 23న జరుపుకుంటారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 25న. భారత ఎన్నికల సంఘం 25 జనవరి 1950న స్థాపించబడింది. కాబట్టి ఈ రోజున జనవరి 25న ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటారు. 2025 యొక్క థీమ్ నథింగ్ లైక్ ఏ ఓట్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. ఓటర్ల దినోత్సవాన్ని మొదటిసారిగా 2011లో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం జాతీయ బాలికల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి జనవరి 24న. 2025 యొక్క థీమ్ ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2008లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవం లేదా షహీద్ దివాస్ ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 30న. ప్రపంచ కుష్టి వ్యాధి దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి చివరి ఆదివారం నాడు. 2025 యొక్క థీమ్ యునైటెడ్ యాక్ట్ ఎలిమినేట్. అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి జనవరి 24న. 2025 యొక్క థీమ్ ఏఐ ఎడ్యుకేషన్ ప్రివెంటింగ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఏ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. జాతీయ పక్షుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి జనవరి 5న. 2025 యొక్క థీమ్ ప్రొటెక్టింగ్ అవర్ బర్డ్స్, ప్రొటెక్టింగ్ అవర్ ఫ్యూచర్. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జనవరి 25న. 2025 యొక్క థీమ్ టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి జనవరి 4న. 2025 యొక్క థీమ్ సెలబ్రేటింగ్ యాక్సెసిబిలిటీ అండ్ ఇన్క్లూజన్ ఫర్ ద విజువల్లీ ఇంపైర్డ్. భారతీయ వార్తాపత్రిక దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 29న. 2025 యొక్క థీమ్ ప్రమోటింగ్ ఇన్ఫార్మ్ డెసిషన్ అండ్ మేకింగ్. బేటీ బచావో బేటీ పడావో పథకంకు ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ బి 10 సంవత్సరాలు. బేటీ బచావో బేటీ పడావోను 22 జనవరి 2015న హర్యానాలోని పాన్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 18 జనవరి 2025న ప్రధాని మోదీ ఎన్ని యాజమాన్య ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 65 లక్షలు.
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సా పథకం కింద ఎన్ని లక్షల రూపాయల నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి 1.5 లక్షల రూపాయలు. రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల చికిత్స కోసం ఒక పథకాన్ని ప్రారంభించింది. ఇది 2024లో చండీగఢ్లో ప్రారంభమైన పైలట్ ప్రోగ్రాం. ఇది మొదట 6 రాష్ట్రాలు అస్సాం, చండీగఢ్, పంజాబ్, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, హర్యానాలో అమలు చేయబడింది. జీనోమ్ డేటాను అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఏ పోర్టల్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి ఐబిడిసి పోర్టల్. జీనోమ్ డేటాను అందుబాటులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం అంకితమైన ఇండియన్ బయోలాజికల్ డేటా సెంటర్ ఐబిడిసి పోర్టల్ను ప్రారంభించింది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ద్వారా జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ జనవరి 2020లో ప్రారంభించబడింది. ఈ శ్రమ్ పోర్టల్ ఎన్ని భాషల్లో అప్డేట్ చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ డి 22 భాషల్లో. ఇటీవలే కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ శ్రమ్ పోర్టల్లో బహుభాషా సౌకర్యాన్ని ప్రారంభించారు. భారతదేశంలోని కార్మికులకు ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఇది అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం భారత ప్రభుత్వంచే ఒక ముఖ్యమైన చొరవ. వారు వివిధ సామాజిక భద్రతా పథకాలకు లింక్ చేయబడాలి. దీని కింద కార్మికులకు ఈ శ్రమ్ కార్డ్ జారీ చేయబడుతుంది. ఇది 12 అంకెల ప్రత్యేక సంఖ్యను కలిగి ఉంటుంది. జాతీయ ఆరోగ్య మిషన్ను ఎన్ని సంవత్సరాలు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ సి 5 సంవత్సరాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జాయిన్ ఇన్ సక్సెస్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి.